తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ మనకు అడ్మిషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. సో డిఫరెంట్ కోర్సెస్లో అడ్మిషన్ తీసుకుంటున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించిన కాలేజ్లో జాయిన్ అవ్వడానికి కానీ లేదా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కానీ కౌన్సిలింగ్ కోసం కానీ వెళ్తున్నట్టయితే మీకు కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, ఏ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా మీరు కలెక్ట్ చేసుకొని కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలి అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. లైక్ మీరు తెలంగాణ స్టూడెంట్స్ అయినా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినా సో మీరు పీజీలో అడ్మిషన్ తీసుకుంటున్న బీఎడ్, బీపీఎడ్, లా, ఎంబీఏ, ఎంసీఏ అండ్ అదర్ ఈక్వాలెంట్ కోర్సెస్లో కనుక మీరు అడ్మిషన్ తీసుకుంటున్న స్టూడెంట్స్ అయినట్లయితే మేము చెప్పబోయే డాక్యుమెంట్స్ అయితే మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వాటిలో మేము 4 ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ని అయితే రివైజ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు 4 డిఫరెంట్ కలర్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ వచ్చేసి మీరు ఏ కోర్సులో అడ్మిషన్ తీసుకున్నా దానికి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ రాసినట్టుగా హాల్ టికెట్ కావాల్సి ఉంటుంది, ర్యాంక్ కార్డ్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే మనకు 10th క్లాస్ మెమో, ఇంటర్మీడియట్ మెమో, డిగ్రీ మెమో అయితే కావాల్సి ఉంటుంది మీరు పీజీ ఈక్వాలెంట్ కోర్సెస్ అడ్మిషన్ తీసుకుంటే. లైక్ పీజీ, బీఎడ్, బీపీఎడ్, లా, ఎంబీఏ, ఎంసీఏ అదర్ కోర్సెస్లో అడ్మిషన్ తీసుకుంటే మీకు సంబంధించి అప్ టు డిగ్రీ వరకు సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది. ఒకవేళ మీరు డిప్లొమా కోర్సెస్ కానీ బీటెక్లో కానీ బీఫామ్లో కానీ జాయిన్ అయితే అప్ టు ఇంటర్మీడియట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉంటే సరిపోతుంది. అండ్ తర్వాత వచ్చేసి మనకు లోకల్ స్టేటస్ని వెరిఫై చేయడానికి బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. మీరు పీజీలో కానీ ఈక్వాలెంట్ కోర్సులో కానీ అడ్మిషన్ తీసుకుంటున్న స్టూడెంట్స్ అయితే లాస్ట్ 7 years బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు ఓపెన్ స్టడీ కానీ ఓపెన్ స్కూల్ కానీ చేసినట్టయితే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఇంపార్టెంట్. బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ మీరు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది, మన స్టేట్కి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది. అండ్ తర్వాత మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవ్వాలి అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ. సో ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి స్కాలర్షిప్ పర్పస్ ఓన్లీ, అది 1st April 2025 తర్వాత కావాల్సి ఉంటుంది. అండ్ కొంతమంది స్టూడెంట్స్కి స్కాలర్షిప్ రాదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కిడ్స్ కానీ ఓసీ స్టూడెంట్స్ కానీ అలాంటి వాటికి నాట్ మ్యాండేటరీ. బట్ ఓసీ స్టూడెంట్స్లో కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు పాసిబుల్ అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ తర్వాత వచ్చేసి స్పెషల్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్స్, స్పెషల్ కేటగిరీకి సంబంధించి పర్సన్స్ విత్ డిజబిలిటీ కానీ, ఎన్సీసీ కానీ, క్యాప్ కానీ, స్పోర్ట్స్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నట్లయితే ఆ యొక్క రెలవెంట్ సర్టిఫికేట్స్ అయితే కలెక్ట్ చేసుకోండి. అండ్ తర్వాత మనకు 4 వేరే డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి. లైక్ ఆధార్ కార్డ్ కానీ, టీసీ సర్టిఫికేట్ కానీ, లేదా గ్యాప్ సర్టిఫికేట్ కానీ, మైగ్రేషన్ సర్టిఫికేట్ కానీ. ఇవి కౌన్సిలింగ్ కోసం అయితే నాట్ మ్యాండేటరీ. అంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్నప్పుడు మీకు టీసీ అవసరం లేదు, గ్యాప్ సర్టిఫికేట్ అవసరం లేదు, మైగ్రేషన్ అవసరం లేదు. కానీ మీకు సీట్ వచ్చిన తర్వాత మీరు ఏదో ఒక కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటారు కాబట్టి టీసీ వచ్చి కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు మీకు సంబంధించిన టీసీ కావాల్సి ఉంటుంది, గ్యాప్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది, మైగ్రేషన్ అయితే కావాల్సి ఉంటుంది. టీసీ వచ్చేసి అందరికీ వేరే కోర్స్ చేస్తున్న విద్యార్థులకు టీసీ అందుబాటులో ఉండదు. టీసీ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ పీజీ ఫైనల్ ఇయర్ చదువుతూ బీఎడ్ చేస్తున్న స్టూడెంట్స్ ఉంటారు. అండ్ టీసీ ఇప్పట్లో ఇవ్వరు కాబట్టి మీరు కస్టోడియన్ సర్టిఫికేట్ అనేది ప్రజెంట్ మీరు ఎక్కడైతే స్టడీ చేస్తున్నారో అక్కడికి వెళ్ళి మీరు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నట్టు, ఫైనల్ సెమిస్టర్ రాస్తున్నట్టు మీరు కస్టోడియన్ తీసుకోవాలి. గ్యాప్ సర్టిఫికేట్ అనేది మీ యొక్క ఎడ్యుకేషన్లో 1 year గ్యాప్ ఉన్నా కూడా గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి. మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది ఒక యూనివర్సిటీలో మీరు డిగ్రీ చేసి వేరొక యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నట్టయితే మైగ్రేషన్ సర్టిఫికేట్ కావాలి. ఇవి మనకు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్.